ఇది ఒక స్క్వేర్ ప్యాటర్న్ భయ కాదు హాలో స్క్వేర్. ఎందుకంటే మనకు ఇక్కడ ఓన్లీ బార్డర్స్ మాత్రమే అండ్ ఇన్సైడ్ కంప్లీట్ ఎంటీ స్పేస్ అని ఉందన్నమాట. సో ఇదే విధంగా సిమిలర్ గా నాకు ఒక హాలో స్టార్ ప్యాటర్న్ అనేది కావాలి. అది కూడా మనకు ఓన్లీ బార్డర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అండ్ ఇన్సైడ్ కంప్లీట్ స్పేసెస్ అనేది ప్రింట్ కావాలి. కానీ అది ఏ విధంగా ప్రింట్ చేయాలో తెలుసా? సో హలో గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ ప్యాటర్న్ సాల్వింగ్. ఈ రోజు మనం హాలో స్క్వేర్ ప్యాటర్న్ గురించి అయితే డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. సో ఎప్పుడైనా సరే ఏ ప్యాటర్న్ ఇచ్చినా ఫస్ట్ అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో అది నేను చూసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మనకి ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో తెలిస్తే మనం ఈ యొక్క అవుటర్ లుక్ ని ఎన్నిసార్లు రన్ చేయాలో తెలుస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఫస్ట్ వచ్చేసి ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయో అది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో 4 రోస్ ఉన్నాయి కాబట్టి నేను n=4 అనేది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇన్నర్ లుక్ కి మనం కండిషన్ అనేది పెడతాం అనమాట. సో ఈ యొక్క ఇన్నర్ లుక్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి, ఎప్పుడు రన్ అవ్వాలి అనేది మనం చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్నర్ లుక్ లో ఈ యొక్క ప్రతి రో లో ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ప్రింట్ చేయడానికి మనం ఇన్నర్ లుక్ అనేది వాడతాం. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు ఫస్ట్ ఎప్పుడైతే ఫస్ట్ రో లో ఉంటామో లేకపోతే లాస్ట్ రో లో ఉంటామో యాజ్ వెల్ as ఫస్ట్ కాలమ్ లో ఉంటామో సిమిలర్ గా లాస్ట్ కాలమ్ లో ఉంటామో అప్పుడు మాత్రమే మనకు స్టార్స్ అనేది ప్రింట్ అయ్యాయి అండ్ రిమైనింగ్ కంప్లీట్ గా ఎంటీ స్పేస్ అనేది ప్రింట్ అయింది అనమాట. సో అందుకోసమే నేను ఇక్కడ ఒక కండిషన్ అనేది రాసాను చూడండి. ఇఫ్ i=1 అంటే ఫస్ట్ రోల్ ఉంటే లేకపోతే i=n అంటే లాస్ట్ రోల్ ఉంటుంది. సిమిలర్ గా j=1 ఫస్ట్ కాలమ్ లో ఉంటే j=n అంటే లాస్ట్ కాలమ్ ఉంటాయి. అప్పుడు మాత్రమే స్టార్స్ అనేది ప్రింట్ అవ్వాలి అండ్ రిమైనింగ్ టైమ్ లో ఎంటీ స్పేసెస్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఈ విధంగా అయితే మనం ఎంటీ హాలో స్టార్ ప్యాటర్న్ అయితే ప్రింట్ చేస్తాం. సో దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అండ్ విత్ ఇంక్లూడ్ సి జావా పైథాన్ కోడ్ తో సహా ఆల్రెడీ మనం టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాం.